హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ని బుక్ చేశాను. వాటిని ఈరోజు వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఏం బుక్ చేశాను, అవి ఎలా వచ్చాయో అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవే నేను మీషోలో బుక్ చేసిన ఐటమ్స్ అనమాట. ఇప్పుడు వన్ బై వన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి బుక్ చేశాను. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ డైరెక్ట్గా వీడియోలోనే అన్బాక్సింగ్ చేస్తున్నాను, ముందైతే ఓపెన్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జ్యూసర్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ జ్యూసర్స్ అయితే ఉన్నాయి, ఒక 2 టైప్స్ ఆఫ్ జ్యూసర్స్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే పీల్ సెపరేట్ అండ్ జ్యూస్ సెపరేట్ చేస్తుంది అనమాట. మీషోలో నార్మల్గా చూస్తుంటే నాకు ఇది కనిపించింది అనమాట. ఇదేదో బాగానే ఉంది, దట్టు కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. 500 ఎంతో పడింది అంతే. దీనికి రేటింగ్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూద్దాంలే అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ జ్యూసర్స్ ఉన్నాయి, బట్ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. పీల్ సపరేట్ చేస్తుంది కదా అన్నారు కదా అని చెప్పి చూద్దామని బుక్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది దేనికి బాగా యూజ్ అవుతుందంటే ఆరెంజెస్, బత్తాయి, పొమోగ్రానేట్ వీటిని జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పీల్ సెపరేట్ చేస్తుంది కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాను అనమాట. దీనితో జ్యూస్ మనమే కాదు, మన పిల్లలు కూడా ఈజీగా తీసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉందన్నమాట ఇది, అందుకే ఇది తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బటన్ కనిపిస్తుంది కదా, ఇది లాక్ బటన్ అనమాట. మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా లాక్ వేసుకుంటే ఇది మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం లాక్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఆన్ అని ఉంటుంది, అది లాక్ చేసుకుంటే చూసారు కదా కదలకుండా అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు పైన ఈ విధంగా మూత తీసి దాని లోపల చూస్తున్నారు కదా ఆరెంజెస్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసి పక్కన మనకి ఇది ఉంది కదా, దీన్ని ఇలా తిప్పితే చూసారు కదా ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుందో. చూస్తున్నారు కదా, దీనికి ఒక గ్లాస్ లాంటిది కూడా ఇచ్చారనమాట. సో జ్యూస్ వచ్చేసి ఆ గ్లాస్లో పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పీల్, ఈ విధంగా దీని నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది ఇది జ్యూసర్. ఇది నేనే కాదు, మా పిల్లలు కూడా డైలీ జ్యూస్ చేసేస్తున్నారనమాట దీంతో. వాళ్ళకి ఇది బాగా నచ్చింది, నాకు కూడా ఇది బాగా నచ్చింది. చాలా ఈజీగా ఉంది జ్యూస్ చేసుకోవడం దీంతో. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. చూస్తున్నారు కదా జ్యూస్ అనేది ఏ విధంగా వచ్చిందో. దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే, ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తున్నాయి. ఇవి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పొమోగ్రానేట్ వేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇది ఎలా జ్యూస్ వస్తుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పొమోగ్రానేట్ నుంచి కూడా జ్యూస్ వస్తుందో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఆ ప్రైస్కి ఇదైతే వర్తబుల్ అయితే నాకైతే అనిపించింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్ అనమాట. అది స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. నేను ఇప్పటి వరకు ప్లాస్టిక్ అండ్ వుడ్ చాపింగ్ బోర్డ్ వాడాను, కానీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇప్పుడు వాడలేదు. సో ఇప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట. బాగానే ఉంది చూడడానికి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 315 అలా పడింది. అంతా బాగానే ఉంది, కానీ నేనైతే సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇదైతే కొంచెం చిన్నగా వచ్చింది. అదర్వైజ్ అంతా కూడా బాగానే ఉంది, క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉంది. అంత థిన్గా కూడా ఏం లేదు, అండ్ అలాగే అంత బరువుగా కూడా ఏమీ లేదు, బాగానే ఉంది, పర్వాలేదు, వాడచ్చు. అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే మరీ అంత చిన్నదేం కాదు, నేను ఇంకొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను అంతే. బట్ వాడుకోవచ్చు, నాకైతే నచ్చింది. క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి కిచెన్ షింక్ కార్నర్ ట్రేస్ అన్నమాట.
చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వచ్చాయన్నమాట. మనకి షింక్ దగ్గర కార్నర్స్లో దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం వెజిల్స్ అవి క్లీన్ చేస్తున్నప్పుడు డస్ట్ వస్తుంది కదా, అదంతా కూడా దీంట్లో ఒకే చోట కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సోప్ బార్ కూడా, అంటే వెజిల్స్ అవి క్లీన్ చేసే సోప్స్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎలా అయినా వాడుకోవచ్చు. ఇవి 2 పీసెస్ అనమాట, కాంబో. వీటి ప్రైస్ వచ్చేసి 150 అయితే పడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా స్టిక్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. దీంతో అక్కడ స్టిక్ చేసుకుని దీన్ని అక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది కిచెన్ షింక్ అనమాట. ఈ విధంగా కార్నర్ లో దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఇలాగా మనం కార్నర్ లో స్టిక్ చేసుకుని దానికి ఈ విధంగా ఈ ట్రేని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు. సోప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా మనం డస్ట్ అవంతా చెత్త ఉంటుంది కదా, దాన్ని అలాగా దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి ఫండెంట్ కేక్ కుకీ కట్టర్స్ అనమాట. ఇవి మొత్తం 42 పీసెస్ ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ ఎక్కువగా కేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. నేను రెగ్యులర్ గా కేక్స్ అవి చేస్తాను, అండ్ అలాగే బర్త్డే థీమ్ కేక్స్ కూడా చేస్తూ ఉంటాను మా పిల్లల బర్త్డేస్ కి. సో నాకు ఇవి బాగా యూజ్ అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. వీటితో ఫండెంట్ కేక్స్ ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ షేప్స్ తో కూడా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫండెంట్ తో ఈ విధంగా ఈ షేప్స్ వచ్చేలా మనం కట్ చేసుకుని కేక్స్ మీద ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటాయి. సో అందుకని నేను తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 200 పడింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇన్ని షేప్స్ అయితే వచ్చినాయి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా షేప్ వస్తుంది, వెనకాల ఇలా ప్రెస్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. దీని లోపల మనం ఫండెంట్ పెట్టుకోవాలన్నమాట. షుగర్ పేస్ట్ డవ్ వస్తుంది కదా, దాన్ని దీని లోపల ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వెనకాల వచ్చింది కదా, దీన్ని ప్రెస్ చేసుకుంటే ఆ షేప్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా కేక్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా సింబల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 42 పీసెస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది ఎక్కువగా కేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతాయి, అందరికీ యూజ్ అవ్వవు. నేను చేస్తాను కాబట్టి నాకు యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను అనమాట. చాలా రకాల షేప్స్ ఉన్నాయి, అండ్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి, లవ్ సింబల్స్, ఇలాగా చాలా వచ్చాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే నేను మీషోలో తీసుకున్నవి. నాకైతే అన్నీ కూడా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చి తీసుకోవాలనుకుంటే వీటి కోడ్స్ అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.